హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం రౌడీ మొగుడు ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే రుద్రప్ప నెమ్మదిగా నడుచుకుంటూ రామచంద్రరావు గారి దగ్గరకు వచ్చాడు. అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. సూర్య మనసులు అప్రమత్తమయ్యారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రుద్రప్ప రామచంద్రరావు గారికి ఎదురుగా వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. అతని ముఖంలో భయం, అణిగిమణిగి ఉన్న భావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నమస్కారం రామచంద్రరావు గారు, మీరు పేదల కోసం ఇంత పెద్ద ఆసుపత్రి కడుతూ ఉంటే దానికి చేదుడు వాదుడుగా ఉండవలసింది పోయి మా వాళ్ళు చేసిన తప్పు వల్ల మీకు చిన్న ఇబ్బంది కలిగింది. ఆ కోర్టు కేసు, ఆ అభ్యంతరాలన్నీ నేను ఉదయమే వెనక్కి తీసుకున్నాను. ఈ భూమి మీద మీకు ఎలాంటి వివాదం లేదు. దయచేసి నన్ను క్షమించండి. మీలాంటి ధర్మాత్ములు చేసే ఈ పూజలో పాల్గొనడం నా అదృష్టం అంటూ తన చేతిలో ఉన్న కోర్టు ఉపసంహరణ పత్రాలను ప్రకాష్ చేతికి అందించాడు రుద్రప్ప. ఆ తర్వాత నెమ్మదిగా సూర్య వైపు చూశాడు. సూర్య కంటి చూపులకి రుద్రప్ప వెన్నులో వణుకు పుట్టింది. సూర్య ఎలాంటి అరుపులు లేకుండా, ఫైట్స్ లేకుండా తన మెదడుతో, తనకున్న పవర్తో రుద్రప్ప లాంటి వాడిని కూడా తన తండ్రి కాళ్ళ దగ్గరకు తీసుకువచ్చిన తీరు చూసి నగర ప్రముఖులంతా ఆశ్చర్యపోయారు. ఏంటి సూర్య, ఏమైనా సహాయం కావాలా అని రుద్రప్ప భయంగా అడిగాడు. సూర్య చిన్నగా నవ్వి, చాలా సంతోషం రుద్రప్ప గారు, మీరు వచ్చిన దారిలోనే వెళ్ళిపోతే అదే మీరు మాకు చేసే అతిపెద్ద సహాయం అని చాలా మర్యాదగా కానీ గట్టి వార్నింగ్ లాగా చెప్పాడు సూర్య. రుద్రప్ప తలదించుకొని తన అనుచరులతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామచంద్రరావు గారి ఆనందానికి అవధులు లేవు. ఆయన భార్య భుజం తట్టి, నువ్వు నా కొడుకు అయినందుకు నాకు గర్వంగా ఉంది సూర్య, నా పరువు నిలబెట్టావు అని ఎంతో ఉద్వేగంగా అన్నాడు. సూర్య ఆయన చేతులు పట్టుకుని, మీరు ధర్మం కోసం నిలబడ్డారు నాన్న, ఆ ధర్మాన్ని రక్షించటం నా బాధ. పూజకు ముహూర్తం మించిపోతుంది, రండి అని వారిని పూజ కార్యక్రమం దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే నిలబడి ఇదంతా చూస్తున్న శ్రావణి గుండె సంతోషంతో గర్వంతో ఉప్పొంగిపోయింది. తన భర్త ఒక అదృశ్య శక్తిలా మారి తన కుటుంబాన్ని ఎలా కాపాడుతున్నాడో ఆమె కల్లారా చూసింది. ఆయన కోపం వెనుక ఉన్న నిజమైన అర్థం ఇదే. ఆయన గర్జించకపోయినా, ఆయన సైలెంట్గా ఉన్నా కూడా ఆయన పవర్ ఎంతటితో ఈ ప్రపంచానికి తెలుసు అని మురిసిపోయింది. పండితుల వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా ఆసుపత్రి శంకుస్థాపన జరిగింది. ఆ కార్యక్రమం పూర్తయ్యాక పేదలకు వస్త్రదానం, అన్నదానం చేశారు. సూర్య శ్రావణి కలిసి స్వయంగా ఆ పేదలకు వడ్డించారు. వారిద్దరిని పక్కపక్కనే చూస్తూ ఉంటే సాక్షాత్తు సీతారాముల్లా ఉన్నారని బంధువులంతా దీవించారు. సాయంత్రం వేళ కార్యక్రమం అద్భుతంగా ముగియడంతో ఇంట్లో అందరూ ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారు. రామచంద్రరావు గారు సోఫాలో కూర్చుని బంధువులతో మాట్లాడుతున్నారు. అన్నపూర్ణమ్మ గారు శ్రావణ్ణి తన గదిలోకి పిలిచి, శ్రావణి వెళ్ళేసరికి ఆమె చేతిలో ఒక పాతకాలపు పెద్ద వెండి తాళాల గుత్తి ఉంది. అందులో చాలా తాళాలు ఉన్నాయి. రామ్మ, శ్రావణి కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు అని అమాయకంగా అడిగింది శ్రావణి. అన్నపూర్ణమ్మ గారు ఆ తాళాల గుత్తిని శ్రావణి చేతిలో పెట్టి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నారు. అమ్మ శ్రావణి, ఈ ఇల్లు, ఈ ఆస్తులు, మాకున్న పేరు ప్రఖ్యాతలు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ కుటుంబ పరువు, ధర్మం ఇంకో ఎత్తు. ఇన్ని సంవత్సరాలు నేను నా భర్త అడుగులో అడుగు వేస్తూ ఈ ఇంటి బాధ్యతను మోసాను. ఏ పనివాడికి ఏ ఆపద వచ్చినా, ఏ పేదవాడ ఆకలితో మన గడప తొక్కినా లేదనకుండా చూసుకున్నాను. ఇప్పుడు నా వయసు అయిపోతుంది, నాకు విశ్రాంతి కావాలి. శ్రావణి కంగారుగా, అదేంటత్తయ్య, మీరెప్పుడు ఇంటికి మహాలక్ష్మి, మీరు అలా అనకండి అని అంది. లేదమ్మా, కాలంతో పాటు బాధ్యతలు కూడా మారాలి. మా సూర్య నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నిన్నెంతగా నమ్ముతున్నాడో నేను కల్లారా చూస్తున్నాను. వాడు బయట వ్యాపారాలు, పంచాయతీలు చూసుకుంటూ బిజీగా ఉంటాడు. ఈ ఇంటికి వచ్చే బంధువులను, ఇక్కడ జరిగే దాన ధర్మాలను చూసుకునే బాధ్యతపై నీదే. ఈ తాళాల గుత్తి కేవలం బీరువా తాళాలు కాదు తల్లి, ఇది మా కుటుంబ గౌరవానికి చిహ్నం. దీన్ని నువ్వు తీసుకోవాలి. ఈ వాల్టి నుంచి ఈ ఇంటి ఇల్లాలు నువ్వే అని ఎంత నమ్మకంగా చెప్పారు అన్నపూర్ణమ్మ గారు. శ్రావణికి ఒకసారిగా కన్నీళ్లు వచ్చేశాయి. తను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది.
అంత పెద్ద భవనం, ఎంతోమంది పనివాళ్ళు, కోట్ల రూపాయల ఆస్తులు, ఇవన్నీ తను ఎలా మేనేజ్ చేయగలదా అన్న భయం ఆ మనసులో మెదిలింది. నా వల్ల అవుతుందా అత్తయ్య? నాకేం తెలియదు. ఏ చిన్న పొరపాటు జరిగినా మీ పరువు పోతుంది కదా. నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని వణుకుతున్న స్వరంతో అంది. సరిగ్గా అప్పుడే గద్దలుపు దగ్గర నిలబడి ఇదంతా వింటున్న సూర్య లోపలికి వచ్చాడు. ఎందుకవదు శ్రావణి అని గంభీరంగా కానీ ఎంతో ప్రేమగా అన్నాడు సూర్య. ఒక సామ్రాజ్యాన్ని ఏలడానికి అనుభవం కంటే స్వచ్ఛమైన మనసు ఉండాలి. అది నీకు మెండుగా ఉంది. ఏ తప్పు జరిగినా దాన్ని సరిదిద్దడానికి, నీకు అండగా నిలబడ్డానికి నీ సూర్య ఉన్నాడు కదా. నువ్వు భయపడకుండా బాధ తీసుకో అని భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్పాడు. తన భర్త ఇచ్చిన ధైర్యంతో శ్రావణ్ కన్నీళ్ళు తుడుచుకుని ఆ తాళాల గుర్తుని ఎంతో భక్తిగా కళ్ళకద్దుకుంది. అన్నపూర్ణమ్మ గారి ఆశీర్వాదం తీసుకుంది. ఒక మెతక స్వభావం గల అమ్మాయి ఇప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యానికి మహారాణిగా మారే తొలి అడుగు వేసింది. రాత్రి 10 గంటలు. అందరూ పడుకున్న తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. శ్రావణ్ తన గదిలో పెద్ద టేకు బీరువా తెరిచి అన్నపూర్ణమ్మ గారిచ్చిన రికార్డు పుస్తకాలను, నగల బాక్స్ని ఎంతో జాగ్రత్తగా సర్దుతుంది. ఆ ముఖంలో ఒక కొత్త బాధ తాలూకు గంభీరత, అదే సమయంలో భయంకరమైన అమాయకత్వం కలగలిసి ఉన్నాయి. సూర్య బాల్కాన్లోంచి గదిలోకి వచ్చాడు. శ్రావణి పుస్తకాలు సర్దడం చూసి అతనికి నవ్వు వచ్చింది. చప్పుడు చేయకుండా నెమ్మదిగా వెనక నుంచి వెళ్ళి ఆమె నడుము చుట్టూ తన బలమైన చేతులు వేశాడు. శ్రావణి ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిలో ఉన్న పుస్తకాన్ని కింద పడేయబోయింది. కానీ సూర్య గట్టిగా పట్టుకోవటంతో ఆమె అతని గుండెల మీద వాలిపోయింది. అమ్మో, మీరా నన్నెంతగా భయపెట్టారో తెలుసా? గుండె అయిపోయినంత పనేంది అంటూ అతని వైపు తిరిగి కళ్ళు పెద్దవి చేసి చూసింది శ్రావణి. సూర్య నవ్వుతూ ఆమెను మరింత దగ్గరగా లాక్కొని, ఏంటండి ఇంటికి కొత్త బాస్ అయిపోయారు కదా అని అప్పుడే రాత్రిపూట కూడా అకౌంట్లు చూసుకుంటున్నారా? ఈ ఇంట్లో మాకు కూడా కొంచెం టైం ఇస్తారా? లేక ఎప్పుడు ఆ తాళాల గుర్తే పట్టుకుని ఉంటారా అని చిలిపిగా అడిగాడు. శ్రావణి బుగ్గలు ఎరిపెక్కాయి. సూర్య కళ్ళలోకి నేరుగా చూడలేక తలదించుకుంది. నాకు ఆట పట్టించకండి. నాకు నిజంగా చాలా భయంగా ఉందండి. అత్తయ్య గారు ఎంత గొప్పగా ఈ ఇంటిని నడిపించారో అందరు చెబుతుంటారు. నేను వాళ్ళ స్థాయికి తీసుకువెళ్ళగలనా? నాకు కనీసం ఈ లెక్కలు కూడా సరిగ్గా తెలియవు అంది చిన్నపిల్లల. సూర్య ఆమె గడ్డం పట్టుకుని తల పైకెత్తి ఎంతో సున్నితంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. శ్రావణి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నది ఈ లెక్కలు చూసుకోవడానికి, ఆస్తులు పెంచడానికి కాదు. నా జీవితంలో ఈ ఇంట్లో అంతులేని ప్రేమ నింపడానికి. ఈ పత్రాలు, ఆస్తులు, లెక్కలు అన్నీ కేవలం కాగితాలు. కానీ ఇంటికి అసలైన ప్రాణం నువ్వు. నువ్వు నవ్వుతూ ఉంటే ఈ ఇల్లంతా వెలిగిపోతుంది. నువ్వు ఎవరితోనైనా ఒక మంచి మాట మాట్లాడితే వాళ్ళ కడుపు నిండిపోతుంది. మా అమ్మ చేసిన గొప్పదనం అదే. ఆమె ఎవరిని పని వాళ్ళ చూడలేదు, మనసులా చూస్తుంది. నీకు ఆ గుణం ఇప్పటికే ఉంది. నువ్వు ఏమీ మారనక్కర్లేదు. నువ్వు నా శ్రావణ్లా ఉంటే చాలు అని ఎంతో ఆదరతో నమ్మకంగా చెప్పాడు సూర్య. సూర్య మాటలు శ్రావణ్ మనసులో ఉన్న భారమంతా తీసేశాయి. ఆమె గుండెలో ఆయన పట్ల ఉన్న ప్రేమ 1000 రెట్లు పెరిగింది. మీరు నిజంగా చాలా మంచివారండి. ఈరోజు ఉదయం మీరు ఆ రుద్రప్ప గారితో వ్యవహరించిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను. అసలు ఒక్క మాట కూడా గట్టిగా అనకుండానే ఆయన్ని ఎలా ఒప్పించగలిగారు అని ఆసక్తిగా అడిగింది శ్రావణి. సూర్య చిన్నగా నవ్వి ఆమెను తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టాడు. తను ఆమె పక్కన కూర్చుని, శ్రావణి, ఒక మనిషిని జయించడానికి కండబలం కంటే బుద్ధిబలం ముఖ్యం. వాడి తప్పులన్నీ నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయని నేను నిన్ననే హెచ్చరించాను. భయం అనేది శరీరానికి కలిగితే 2 రోజుల్లో పోతుంది. కానీ మెదడుకి పరువు కలిగితే జీవితాంతం ఉంటుంది. వాడికి ఆ భయం కలిగించానంతే అని చెప్పాడు. శ్రావణ్ అతన్ని ఎంతో ఆరాధనగా చూస్తూ, అందుకే అందరూ మిమ్మల్ని చూసి అంత భయపడతారు. కానీ నాకు మాత్రం ఇప్పుడు మీరంటే అస్సలు భయం లేదు తెలుసా అని చిలిపిగా అంది. అవునా, నా రౌడీయిజం నీ ముందు పనిచేయదన్నమాట అంటూ సూర్య ఆమెను మరింత దగ్గరకు తీసుకున్నాడు. ఆ రాత్రి వెన్నెల కాంతిలో వారిద్దరి మధ్య ఎన్నో కబుర్లు, మరెన్నో మధురమైన క్షణాలు గడిచాయి. భార్యాభర్తలుగా వాళ్ళ బంధం ఇప్పుడు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే స్థాయికి ఎదిగింది. అన్నపూర్ణమ్మ గారి చేతుల మీదుగా ఇంటి తాళాల గుత్తి అందుకున్న శ్రావణ్ దినచర్యలో ఎంతో మార్పు వచ్చింది.
ఉదయం 5 గంటలకు నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేయించడం, దేవుడి గదిలో పూజ చేయటం, వంట వాళ్ళకు ఆ రోజు మెను చెప్పటం, ఇలా ఇంటి బాధ్యతలన్నీ ఎంతో శ్రద్ధగా తన భుజాన వేసుకుంది. ఆమె నడుస్తూ ఉంటే వినపడే ఆ వెండి మువ్వల సవ్వడి రామచంద్రరావు గారి భవనానికి ఒక కొత్త ప్రాణాన్ని తెచ్చింది. సూర్య సైతం తన భార్య ఉత్సాహాన్ని చూసి మురిసిపోతున్నాడు. తన కోపం, తన గాంభీర్యం ఇంటి గడప వరకే పరిమితం చేసి ఇంట్లో మాత్రం శ్రావణికి పూర్తిగా దాసోహమైపోయాడు. ఆదివారం ఉదయం రామచంద్రరావు గారి ఇంట్లో ఆ రోజు ఒక పెద్ద వేడుక జరుగుతుంది. ప్రతి సంవత్సరం శ్రావణి మాసంలో వారి కుటుంబం అంతా కలిసి ఒక పెద్ద పూజ, దానికి అనుబంధంగా బంధువులందరికీ భారీ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఆ బాధ పూర్తిగా శ్రావణి చేతుల్లోకి వచ్చింది. కొత్త కోడలు ఎలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో చూడాలని బంధువులంతా ఆసక్తిగా ఉన్నారు. ఇల్లంతా పూలతో, మామిడి ఆకులతో పచ్చగా కలకల్లాడుతుంది. శ్రావణి ముదురు ఎరుపు రంగు పట్టుచీర కట్టుకొని మెడలో కాసుల పేరు వడ్డానం ధరించి ఎంతో హుందాగా అచ్చం అన్నపూర్ణమ్మ గారిలాగే అందరినీ పలకరిస్తూ పనులు పర్యవేక్షిస్తుంది. సమయం 10 గంటలు దాటుతుంది. బంధువులంతా ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ శ్రావణి ఎంతో వినయంగా నమస్కరించి వాళ్ళ కుశల ప్రశ్నలు అడిగి లోపలికి ఆహ్వానిస్తుంది. ఆమెలోని అమాయకత్వం, మృదు స్వభావం చూసి చాలామంది బంధువులు ఆనందిస్తున్నారు. నిప్పు లాంటి సూర్యకి కరెక్ట్గా సరిపోయే మంచులాంటి భార్య దొరికింది అని మెచ్చుకున్నారు. కానీ అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా. రామచంద్రరావు గారికి వరుసకు చెల్లెలయ్యే కాంతమ్మ అని ఆవిడ తన కుటుంబంతో సహా అక్కడికి వచ్చింది. కాంతమ్మకు మొదటి నుంచి రామచంద్రరావు గారి కుటుంబం మీద, వాళ్ళ ఆస్తి మీద చెప్పలేనంత ఈర్ష్య. తన కూతుర్ని సూర్యకిచ్చి పెళ్లి చేయాలని ఆమె ఎన్నో కలలు కంది. కానీ సూర్య సంబంధాన్ని సున్నితంగా తిరస్కరించాడు. తీరా చూస్తే ఎలాంటి ఆస్తిపాస్తులు లేని ఒక సాధారణ రిటైర్డ్ మాస్టర్ కూతురైన శ్రావణ్ణి సూర్య పెళ్లి చేసుకోవటం కాంతమ్మకు అస్సలు మింగుడు పడలేదు. ఆ కసి అంతా మనసులో అలాగే ఉండిపోయింది. కాంతమ్మ హాల్లోకి రాగానే శ్రావణి నవ్వుతూ ఎదురెళ్ళి, రండి అత్తయ్య, బాగున్నారా అని పలకరించి కాఫీ ఇవ్వబోయింది. కాంతమ్మ కాఫీ కప్పు తీసుకోకుండా శ్రావణ్ణి పైనుంచి కిందకు ఒక రకమైన చులకన చూపు చూస్తుంది. ఏం బాగుంటాం లేవే అమ్మాయి, మీ మామయ్య గారు పెద్ద మనసు చేసుకొని ఏ సంబంధం లేకపోయినా నిన్ను తెచ్చుకుని ఈ ఇంటికి మహారాణి చేశారు. నిన్నటిదాకా ఒక చిన్న పెంకుటింట్లో ఉన్నదానివి నేరుగా వచ్చి కోట్ల రూపాయల ఇంటికి పాలకురాలు అయిపోయావు. అదృష్టం అంటే నీదేలే అనేంత వ్యంగ్యంగా సూటిపోటి మాటలతో అంది. ఆ మాటలకు శ్రావణి గుండె ఒక్కసారిగా చివుక్కుమంది. ఆ ముఖంలో ఉన్న చిరునవ్వు మాయమైంది. తన పుట్టింటి గురించి, తన తండ్రి గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే ఆమెకు అస్సలు నచ్చదు. కానీ ఈరోజు ఇంట్లో పండగ వాతావరణం ఉంది. పైగా ఆమె సూర్యగారి అత్త. తను ఏదైనా మాట్లాడితే గొడవ అవుతుందని, ఆ భవనానికి ఇల్లాలుగా తను ఓపిక పడ్డమే ధర్మం అని భావించి శ్రావణి సైలెంట్గా తలదించుకుంది. కాంతమ్మ అంతటితో ఆగలేదు. అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వెళ్ళి, ఏంటి వదినా, ఇంత పెద్ద కార్యక్రమం ఆ పిల్ల చేతిలో పెట్టావు? అసలే మెతక పిల్ల, నోట్లో వేలు పెడితే కొరకడం కూడా చేత కాని అమాయకురాలు. అలాంటి పిల్లకి ఇంటి తాళాలిస్తే రేపు మన బంధువుల ముందు మన పరువు ఏమవుతుందో అని భయంగా ఉంది. ఎవరికి దక్కవలసిన గౌరవం వాళ్ళకు దక్కాలి, కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళ చేతిలో పెట్టకూడదు వదినా అని కావాలని శ్రావణికి వినిపించేలా పెద్ద గొంతుతో అంది. అన్నపూర్ణమ్మ గారు ఆ మాటలకు నొచ్చుకున్నారు. అదేంటి కాంతమ్మ అలా అంటావు? శ్రావణ్ చాలా మంచి పిల్ల, ఏ బాధ్యత ఇచ్చినా ప్రాణం పెట్టి చేస్తుంది. మా సూర్యకి ప్రాణం తను అని కోడలికి మద్దతుగా మాట్లాడారు. కానీ కాంతమ్మ మాత్రం తన కళ్ళను మాటల రూపంలో బయటకు కక్కుతూనే ఉంది. శ్రావణి కళ్ళల్లో నీళ్లు గిరిన తిరిగాయి. పండగ రోజు కన్నీళ్లు రాకూడదని బలవంతంగా ఆపుకుంటూ వంటగది వైపు వెళ్ళిపోయింది. మధ్యాహ్నం భోజనాల సమయమైంది. సువిశాలమైన డైనింగ్ హాల్లో బంధువులందరికీ అరిటాకులు వేసి వడ్డిస్తున్నారు. శ్రావణి స్వయంగా వడ్డించే బాధ్యత తీసుకుంది. బంధువులందరికీ ఏది కావాలో దగ్గరుండి చూసుకుంటూ ఎంతో ఆప్యాయంగా వడ్డిస్తుంది. సూర్య అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు. పూజ సమయానికి ముందే రావాలనుకున్న ఒక ముఖ్యమైన మీటింగ్ వల్ల కొద్దిగా ఆలస్యమైంది. స్నానం చేసి పట్టుపంచ కట్టుకొని
డైనింగ్ హాల్లోకి ప్రవేశించాడు. సూర్య రాగానే అక్కడున్న బంధువులంతా గౌరవంగా నమస్కరించారు. సూర్య తన తండ్రి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని కళ్ళతోని శ్రావణి కోసం వెతికాడు. ఆమె వడ్డిస్తూ కనిపించగానే అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. కాంతమ్మ కూర్చున్న ఆకు దగ్గరకు శ్రావణి పాయసం పట్టుకుని వెళ్ళింది. వణుకుతున్న చేతులతో వడ్డిస్తూ ఉండగా 2 చుక్కల పాయసం పొరపాటున ఆకు బయట కాంతం పట్టుచీర అంచు మీద పడింది. అంతే, కాంతమ్మ ఒక్కసారిగా కుర్చీలోంచి అరుస్తూ లేచింది. ఏంటే, నీకసలు కళ్ళున్నాయా లేవా? నా చీర ఖరీదు ఎంత తెలుసా? 10,000 రూపాయలు. నీ పుట్టింట్లో ఎప్పుడైనా ఇంత ఖరీదైన చీర కట్టుకున్నావా? వడ్డించడం కూడా చేతకాని నిన్ను ఈ ఇంటి కోడల్ని చేశారు చూడు, మా అన్నయ్యని అనాలి. నీకు ఈ ఇంటి వైభవం, ఈ తాళాల గుత్తి ఎలా మొయ్యాలో చేత కాదు. దరిద్రం వదిలిపోయిందని సంతోషపడుతున్నారేమో, నీ బుద్ధి మాత్రం అక్కడే ఉంది అని అందరి ముందు చాలా దారుణంగా మాట్లాడింది కాంతమ్మ. ఆ మాటలకు డైనింగ్ హాల్ అంతా ఒకసారిగా నిశ్శబ్దమైపోయింది. ఎవరు నోరు మెదపడం లేదు. శ్రావణ్ చేతిలో ఉన్న పాయసం గిన్నె నేల మీద పడిపోయింది. ఆమె గుండె పగిలిపోయింది. నలుగురు ముందు తనను తన పుట్టింటిని అంత దారుణంగా అవమానించేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. కళ్ళల్లోంచి దారగా కన్నీళ్లు కారుతూ ఉంటే తలదించుకొని అక్కడే నిలబడిపోయింది. ఆమె పెదవులు వణుకుతున్నాయి, కానీ ఎదురు చెప్పే ధైర్యం లేక ఏడుస్తుంది. అన్నపూర్ణమ్మగారు కంగారుగా లేచి, ఏంటే ఆ మాటలు కాంతమ్మ? చిన్న పొరపాటు జరిగితే అంత అరుస్తావా అని మందలించబోయారు. కానీ ఈలోపే ఓ కుర్చీ గట్టిగా వెనక్కి నెట్టబడిన శబ్దం వినిపించింది. అందరి చూపులు ఆ శబ్దం వచ్చిన వైపు మళ్ళాయి. సూర్య తన కుర్చీలోంచి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు ఎర్రగా మారాయి. కన్నుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ హాల్లో ఉన్న గాలి సైతం స్తంభించిపోయినట్టు అనిపించింది. సూర్య ముఖంలో కోపం లేదు, కానీ ఒక భయంకరమైన ప్రశాంతత ఉంది. అదే అతన్ని మరింత ప్రమాదకరంగా చూపిస్తుంది. సూర్య నెమ్మదిగా నడుచుకుంటూ కాంతమ్మ దగ్గరికి వచ్చాడు. సూర్య అడుగుల శబ్దానికి కాంతమ్మ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమెకు తెలుసు, సూర్య కోపం వస్తే ఎవరినైనా లెక్క చేయడని. కానీ చుట్టాలందరూ ఉన్నారు కదా, తనను ఏమనల్లే అన్న ధైర్యంతో అలాగే నిలబడింది. సూర్య నేరుగా కాంతమ్మ కళ్ళలోకి చూస్తూ తన చేతులు వెనక్కి కట్టుకొని నిలబడ్డాడు. అత్తయ్య అని చాలా గంభీరంగా మంద్రమైన స్వరంతో పిలిచాడు సూర్య. ఆ గొంతు వినగానే హాల్లో ఉన్న వారందరికీ వెన్నులో చలి పుట్టింది. నా భార్య వడ్డిస్తూ ఉంటే మీ చీర మీద 2 చుక్కల పాయసం పడింది. మీ చీర ఖరీదు 10,000 రూపాయలు. ఆ 10,000 చీరకు ఇంత రాదాంతం చేశారే, మరి నా భార్య కంటి నుంచి కింద పన్నే కన్నీటి బొట్టు ఖరీదు ఎంతో తెలుసా అని అడిగాడు సూర్య. కాంతం భయంగా చూస్తూ సైలెంట్ అయిపోయింది. సూర్య గొంతులో తీవ్రత పెరిగింది. ఈ సూర్య ప్రాణం ఖరీదు అత్తయ్య. నా భార్య కంటి నుంచి వచ్చే ఒక్క కన్నీటి చుక్క కింద పన్నా నేను తట్టుకోలేను. అలాంటిది నా ఇంట్లోనే నా కళ్ళ ముందే ఆమెను ఏడిపిస్తారా? ఆమె పుట్టింటికి ఆస్తి లేకపోవచ్చు, కానీ ఎవరిని అవమానించకూడదు అన్న సంస్కారం ఉంది. అది 100 కోట్ల ఆస్తి కంటే గొప్పది. ఆమె సున్నితమైంది, నోరు లేంది అనుకున్నారేమో. ఆమె నోరు మెదపకపోవడానికి కారణం భయం కాదు, ఈ ఇంటి పరువు బజారున పడుతుందన్న గౌరవం. సూర్య ఒక క్షణం ఆగి శ్రావణి వైపు చూశాడు. కన్నీళ్లు తుడుచుకున్న శ్రావణి సూర్య మాటలకు తల పైకెత్తి ఆరాధనగా చూస్తుంది. సూర్య మళ్ళీ కాంతం వైపు తిరిగి మరింత గంభీరంగా, మీరు అన్నారు కదా నా భార్యకి ఇంటి తాళాలు ఎలా మొయ్యాలో చేత కాదు అని. వినండి అత్తయ్య, ఈ ఇంటి తాళాలు మోయడానికి ఆస్తిపాస్తులు అహంకారం అక్కర్లేదు, స్వచ్ఛమైన మనసు కావాలి. అది నా శ్రావణికి మెండుగా ఉంది. ఆమె ఒక సామాన్య మధ్యతరగతి పిల్ల కావచ్చు, కానీ గడప తొక్కిన క్షణం నుంచి ఆమె రామచంద్రరావు గారి కోడలు, ఈ సూర్య భార్య, ఈ సామ్రాజ్యానికి మహారాణి. ఆమెను గౌరవించడం చేతకాని వాళ్లకు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు అని చాలా స్పష్టంగా, ఖచ్చితంగా తేల్చెప్పాడు సూర్య. ఆ మాటలు విన్న బంధువులంతా షాక్ అయ్యారు. ఒక భార్యకు భర్త ఇవ్వవలసిన అత్యున్నతమైన గౌరవం సూర్య ఇస్తున్నాడని వాళ్ళకు అర్థమైంది. కాంతమ్మ తలదించుకుని అవమానంతో కుంచించుకుపోయింది. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మీ చీర ఖరీదుకి నా అకౌంట్ నుంచి 1,00,000 రూపాయలు ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయమంటారా,
లేక నా భార్యకు క్షమాపణ చెబుతారా అని సూటిగా అడిగాడు సూర్య. ఎక్కడా అరవలేదు, ఎవరిపైన చెయ్యెత్తలేదు. కానీ సూర్య అడిగిన ఆ ప్రశ్నకి కాంతమ్మ గర్వం పూర్తిగా అణిగిపోయింది. కాంతమ్మ వెంటనే వణుకుతున్న గొంతుతో, నన్ను క్షమించు వదినా, నన్ను క్షమించు శ్రావణి, నా కుళ్ళు బుద్ధితో ఏదో వాగాను. సూర్య, నువ్వు నా మాటలు మనసులో పెట్టుకోకు బాబు అంటూ అక్కడి నుంచి తలదించుకుని తన కుర్చీలో కూర్చుంది. సూర్య నెమ్మదిగా శ్రావణ్ దగ్గరికి వెళ్ళాడు. అందరి ముందు ఎవరిని లెక్క చేయకుండా తన జోబులోంచి కర్చీఫ్ తీసి శ్రావణి కన్నీళ్లను సున్నితంగా తుడిచాడు. నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడానికి ఇది నీ పుట్టినిల్లు కా శ్రావణి. నిన్ను కంటికి రెప్పల కాపాడుకుని నీ రౌడీ మొగుడిల్లు. ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం నీకు లేదు అని ఎంతో ప్రేమగా గుసగుసలాడు. శ్రావణి గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. తన పరువు కోసం ఒక కొండంత అండలా నిలబడిన తన భర్తను చూసి ఆమె గర్వపడింది. నాకేమీ కాలేదండి, నేను బాగున్నాను, దయచేసి వెళ్ళి భోజనం చేయండి అని నవ్వుతూ చెప్పింది. సూర్య వెళ్ళి మళ్ళీ తన కుర్చీలో కూర్చున్నాడు. ఆ తర్వాత భోజనాల హాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అందరూ శ్రావణ్ణి మరింత గౌరవంగా పలకరించడం మొదలుపెట్టారు. ఆ ఇంటి తాళాలకు ఆమె 100% అర్హురాలని అందరికీ అర్థమైంది. రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ గారు తన కొడుకు పరిణితిని చూసి ఎంతో మురిసిపోయారు. రాత్రి 9 గంటలు. బంధువులంతా వెళ్ళిపోయారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. శ్రావణి పని వాళ్లకు సూచనలు ఇచ్చి అన్ని సర్దుకుని తన గదిలోకి వెళ్ళింది. గదిలో సూర్య మంచం మీద కూర్చుని ల్యాప్టాప్లో ఏదో పని చేసుకున్నాడు. శ్రావణ్ని చూడగానే ల్యాప్టాప్ పక్కన పెట్టి చేతులు చాచి ఆమెను తన దగ్గరకు రమ్మని సైగ చేశాడు. శ్రావణ్ నెమ్మదిగా వెళ్ళి ఆయన పక్కన కూర్చుంది. సూర్య వెంటనే ఆమె భుజాలను పట్టుకుని తన గుండెల మీదుగా లాక్కున్నాడు. శ్రావణి ఆయన ఛాతీ మీద తలపెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. ఉదయం జరిగిన అవమానం తాలూకు బాధ అంతా ఇప్పుడు ఆ స్పర్శలో కరిగిపోతుంది. ఇంకా బాధపడుతున్నావా శ్రావణి అని ఎంతో మృదువుగా అడిగాడు సూర్య ఆమె తల నిమురుతూ. శ్రావణ్ తల అడ్డంగా ఊపుతూ, లేదు, నాకిప్పుడు ఏ బాధ లేదు. మీరు నా కోసం అంతమంది బంధువుల ముందు అలా నిలబడతారు అని నేను అస్సలు ఊహించలేదు. మీ ప్రేమ ముందు ఆ అవమానం నాకు చాలా చిన్నదిగా అనిపించింది అని నిజాయితీగా చెప్పింది. సూర్య చిన్నగా నిట్టూర్చి, నువ్వు చాలా అమాయకురాలివి శ్రావణి. ప్రపంచంలో అందరూ మనలాగా ఆలోచిస్తారు అనుకుంటావు. నీ మృదు స్వభావం నీకు బలం, కానీ కొందరు దాన్ని బలహీనతగా చూస్తారు. నీకు కోపం రాకపోవచ్చు, కానీ నీ గౌరవాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే నువ్వు మౌనంగా భరించకూడదు. ఈ సూర్య ఎప్పుడు నీ కవచంలా ఉంటాడు, కానీ నువ్వు కూడా నీ స్థానాన్ని గర్వంగా నిలబెట్టుకోవాలి అని ధైర్యం చెప్పాడు. నాకు భయం లేదండి, ఆ క్షణంలో మీరు కోప్పడి అవి ఇంట్లోంచి వెళ్ళగొడతారేమో అని భయపడ్డాను. పండగ రోజు గొడవ ఎందుకని సైలెంట్ అయిపోయాను. కానీ మీరు ఒక్క మాట కూడా పౌరుషంగా అనకుండానే ఆవిడ అహంకారాన్ని ఎలా దించారో చూశాక నా భర్త పవర్ కండల్లో కాదు, ఆయన మాటల్లో ఉందని నాకు అర్థమైంది అని సూర్య ముఖంలోకి ఆరాధనగా చూస్తూ అంది శ్రావణి. సూర్య చిలిపిగా నవ్వి, అవునా, నా పవర్ మాటల్లోనే ఉందా, చేతల్లో లేదా అంటూ ఆమె నడుము చుట్టూ తన చేతులను బంధించి ఆమెను మంచం మీద కొంచాడు. శ్రావణి కంగారుగా, అమ్మో ఏంటండి అల్లరి, ఎవరైనా వస్తారు అంటూ సిగ్గుతో ముఖం దాచుకునే ప్రయత్నం చేసింది. ఇది నా కోట, ఈ కోటలో నా మహారాణితో నేను అల్లరి చేయకపోతే ఇంకెవరు చేస్తారు అంటూ సూర్య ఆమె నుదుటి మీద కండ్రెప్పల మీద ఎంతో ఆప్యాయంగా ముద్దులు పెట్టాడు. శ్రావణి అతని ప్రేమలో పూర్తిగా కరిగిపోయింది. ఉదయం 8 గంటలు. రామచంద్రరావు గారి ఇల్లు ఎప్పట్లాగే ప్రశాంతంగా సందడిగా ఉంది. ఒకప్పుడు ఎప్పుడు తన గదికి పరిమితమైపోయే శ్రావణి అత్తగారి చేతుల మీదుగా తాళాల గుత్తి అందుకున్న తర్వాత ఇంటి బాధ్యతలన్నింటినీ తన భుజాన వేసుకుంది. పట్టుచీర కట్టుకుని చేతుల గాజులతో గలగలమంటూ ఆమె ఇంటిని నడిపిస్తున్న తీరు చూసి అందరూ మురిసిపోతున్నారు. ముఖ్యంగా సూర్య తన భార్యలో వచ్చిన ఈ అద్భుతమైన మార్పును, ఆత్మవిశ్వాసాన్ని చూసి ఎంతో గర్వపడుతున్నాడు. అయితే సూర్యకి బిజినెస్ పనుల ఒత్తిడి బాగా పెరిగింది. వరుస మీటింగ్లు, కొత్త ప్రాజెక్టుల వల్ల గత 3 రోజుల నుంచి అతనికి సరిగ్గా నిద్రలేదు.
కనీసం ఇంట్లో భోజనం చేయడానికి కూడా సమయం దొరకటం లేదు. ఆ రోజు కూడా ఉదయాన్నే కేవలం ఒక కాఫీ తాగి, శ్రావణి, ఈరోజు నాకు ఆఫీస్లో చాలా ముఖ్యమైన టెండర్ మీటింగ్ ఉంది, మధ్యాహ్నం కూడా రావడం కుదరదు అని చెప్పి హడావిడిగా ఆఫీస్కి బయలుదేరాడు సూర్య. శ్రావణికి అది ఏమాత్రం నచ్చలేదు. ఒక ఇంటి ఇల్లాలుగా భర్త ఆరోగ్యం పట్ల ఆమెకు ఎంతో శ్రద్ధ. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. శ్రావణి స్వయంగా వంటగదిలోకి వెళ్ళి సూర్యకి ఇష్టమైన గోంగూర పచ్చడి, మునక్కాయ ఎరుగు, వేడివేడి అన్నం వండి ఒక క్యారేజ్లో సర్దింది. అది చూసిన అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ, ఏంటమ్మా శ్రావణి, మా వాడికి ఆఫీస్కు క్యారేజ్ పంపిస్తున్నావా? డ్రైవర్కి ఇవ్వు, తీసుకెళ్తాడు అని అన్నారు. శ్రావణ్ నెమ్మదిగా, లేదు అత్తయ్య, మీరేం అనుకోకపోతే నేనే స్వయంగా వెళ్ళి ఆయనకు భోజనం పెట్టి వద్దామనుకున్నాను. ఆయన ఉదయం ఏం తినకుండా వెళ్ళారు. అయినా నేను ఈ ఇంటికి వచ్చి ఇన్ని రోజులైనా ఆయన ఆఫీస్ ఎలా ఉంటుందో నేను చూడనే లేదు కదా అని అడిగింది. అన్నపూర్ణమ్మ గారు ఎంతో సంతోషంగా, అందులో నేనేమనుకోవడానికి ఏముందమ్మా, ఈ సామ్రాజ్యానికి నువ్వే మహారాణివి, నువ్వు వెళ్తే వాడికి ఎంత సంతోషంగా ఉంటుంది. డ్రైవర్కు చెబుతాను, కారు రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళిరా అని దీవించారు. శ్రావణ్ లేత గులాబీ రంగు చేనేత చీర కట్టుకుని, నుదుట ఎర్రటి కుంకుమ, మెల్లో మంగళసూత్రం, సన్నటి గొలుసుతో ఎంతో సింపుల్గా కానీ ఎంత హుందాగా రెడయింది. క్యారేజ్ తీసుకుని కారులో సూర్య ఆఫీస్కు బయలుదేరింది. నగర నడిబొడ్డున ఉన్న సూర్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రధాన కార్యాలయం అది. 5 అంతస్తుల ఆ గాజు భవనం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలక్కమానదు. కారు ఆ భవనం ముందు ఆగ్గానే సెక్యూరిటీ గార్డులు గబగబా వచ్చి డోర్ తీశారు. సూర్యగారి కారులోంచి ఒక అందమైన, ప్రశాంతమైన ముఖవర్చస్సు ఉన్న మహిళ దిగటం చూసి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆమె సూర్యగారి భార్య శ్రావణి అని వారందరికీ తెలుసు, కానీ ఎప్పుడు నేరుగా చూడలేదు. శ్రావణి మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళగానే రిసెప్షన్ దగ్గర ఉన్న స్టాఫ్ అంతా సీట్లోంచి లేచి నిలబడి చేతులు జోడించి నమస్కారం చేశారు. నమస్కారం మేడం, దయచేసి లోపలికి రండి అని మేనేజర్ స్వయంగా వచ్చి ఆమెను ఆహ్వానించాడు. ఎటు చూసినా కోటు టై వేసుకున్న ఉద్యోగులు, బిజీగా తిరుగుతున్న ఫైల్స్. ఆ కార్పొరేట్ వాతావరణం శ్రావణికి చాలా కొత్తగా ఉంది. కానీ ఎవరి ముఖాల్లోనూ ప్రశాంతత లేదు. అందరి ముఖాల్లో ఒక రకమైన తీవ్రమైన భయం, టెన్షన్ కనిపిస్తున్నాయి. శ్రావణి మేనేజర్ని చూసి, అందరూ ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు, ఏమైనా జరిగిందా అని అడిగింది. మేనేజర్ వణుకుతున్న గొంతుతో, అది మేడం, లోపల భాస్కర్ క్యాబిన్లో పెద్ద ఇష్యూ నడుస్తుంది. మా సీనియర్ అకౌంటెంట్ రంగయ్య గారు చేసిన ఒక పెద్ద పొరపాటు వల్ల కంపెనీకి కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది. భాస్కర్కి ఆ విషయం ఇప్పుడు తెలిసింది. ఆయన కోపం మామూలుగా లేదు మేడం, దయచేసి మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళకపోవడమో మంచిది అని భయపడుతూ చెప్పాడు. కానీ శ్రావణి అడుగులు ఆగలేదు. సూర్య కోపం ఎంత భయంకరంగా ఉంటుందో, తప్పు జరిగితే ఆయన ఆవేశం ఎంత కట్టలు తెంచుకుంటుందో ఆమెకు తెలుసు. కానీ ఆ కోపాన్ని చల్లార్చే శక్తి కేవలం తన దగ్గరే ఉందని ఆ మనసుకు తెలుసు. ఆయన కోపంలో ఏ తప్పు నిర్ణయం తీసుకోకూడదు అని అనుకుంటూ నేరుగా సూర్య క్యాబిన్ వైపు నడిచింది. సూర్య క్యాబిన్ తలుపులు కొద్దిగా తెరచి ఉన్నాయి. లోపల వాతావరణం గంభీరంగా, ఒక అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు ఉన్న నిశ్శబ్దంలా ఉంది. సూర్య తన విశాలమైన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా నిప్పులు చెరుగుతున్నాయి. చేతులు 2 టేబుల్ మీద గట్టిగా అదింపెట్టి ఉన్నాయి. అతని ముందు 50 ఏళ్ల వయసున్న రంగయ్య గారు భయంతో గజగజ వణుకుతూ తలదించుకుని నిలబడి ఉన్నారు. ప్రకాష్ కూడా పక్కన టెన్షన్తో నిలబడి ఉన్నారు. 30 ఏళ్ళుగా ఈ సంస్థను నా రక్తం ధారపోసి కట్టాన్రా. నాన్నగారి కాలం నుంచి ఈ కంపెనీలో ఉన్నావని నిన్ను దేవునిలా నమ్మాను. నీ చేతికి కోట్ల రూపాయల టెండర్ ఫైల్స్ ఇస్తే ఆ కాంపిటీటర్ కంపెనీ వాళ్లకు మన కొటేషన్ డీటెయిల్స్ ఎలా లీక్ అయ్యాయిరా అని సూర్య గొంతు పెంచి ఉరుముతున్నట్టుగా అడిగాడు. ఆ గొంతులోని పవర్కి క్యాబిన్ అద్దాలు కూడా అదిరిపోయాయి. రంగయ్య గారు ఏడుస్తూ, నన్ను క్షమించండి సార్, నేను కావాలని చేయలేసా. నేను ఆ ఫైల్తో మా ఊరికి వెళ్తున్నప్పుడు దారిలో ఎవరో నా కారు ఆపి ఆ ఫైల్స్ తీసుకుని జిరాక్స్ తీసుకున్నారు.
నేను ఆపబోతే నన్ను కొట్టాడు సార్. భయంతో నేను ఆ విషయం మీకు చెప్పలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సూర్య ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అతని కోపం తారాస్థాయికి చేరుకుంది. అబద్ధాలు చెప్పకు రంగయ్య, నువ్వు వాళ్ళతో కుమ్మక్కయ్యావని నాకు స్పష్టమైన రిపోర్ట్ వచ్చింది. నాన్నగారి కాలం నుంచి ఉన్నావన్న ఒకే ఒక కారణంతో నిన్ను బతికించాను. నమ్మక ద్రోహం చేసిన వాణ్ణి ఈ సూర్య ఎప్పటికి క్షమించడు. ప్రకాష్ వీడిని ఇప్పుడే పోలీసులకు అప్పగించు. మనకు జరిగిన 5 కోట్ల నష్టాన్ని వీడి ఆస్తులమ్మైనా రికవర్ చేయండి. వాడి కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టండి. గెట్ అవుట్ అని గర్జించాడు సూర్య. రంగయ్య గారు మోకాళ్ళ మీద పడిపోయారు. అలా చేయకండి సార్, నా కుటుంబం నాశనం అయిపోతుంది. నేను నిజంగా వాళ్ళతో కుమ్మక్ కాలేసాం, దయచేసి నమ్మండి అని బతిమలాడుకున్నాడు. సూర్యముఖం మాత్రం శిలలా మారిపోయింది. అతనిలో ఏమాత్రం కనికరం కనిపించడం లేదు. సరిగ్గా ఆ క్షణంలో ఆయన చెబుతున్నది నిజమే అనిపిస్తుంది కదండి అన్న ఒక సున్నితమైన మధురమైన వాయిస్ ఆ క్యాబిన్లోకి వినిపించింది. సూర్య ఒక్కసారిగా తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. అక్కడ చేతిలో క్యారేజ్ పట్టుకుని ఎంతో ప్రశాంతంగా అందంగా నిలబడి ఉంది శ్రావణి. శ్రావణ్ణి చూడగానే సూర్యలో ఉన్న ఆవేశం అంతా ఒక సెకండ్లో నీరుగారిపోయింది. ఎక్కడ తన కోపం చూసి శ్రావణి మళ్ళీ భయపడుతుందో అని అతని మనసు కంగారు పడింది. సూర్య కళ్ళలోని ఎరుపు తగ్గి ఒక రకమైన మృదుత్వం ఆవరించింది. శ్రావణి, నువ్విక్కడికి ఏంటిలా వచ్చావు అని సూర్య గొంతు పూర్తిగా మారిపోయి చాలా సున్నితంగా అడిగాడు. క్యాబిన్లో ఉన్న ప్రకాష్, కింద పడి ఏడుస్తున్న రంగయ్య కూడా ఆశ్చర్యంగా ఆ మార్పును గమనించారు. నగరానికి సింహం లాంటి బాసు తన భార్య రాగానే ఒక సాధారణ పసివాళ్ల మారిపోయిన తీరు వాళ్లకు వింతగా అనిపించింది. శ్రావణ్ నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వచ్చింది. ఆమె నడుస్తూ ఉంటే వస్తున్న వెండిమూల సవ్వడి ఆ క్యాబిన్లోని భయానక వాతావరణాన్ని తరిమేసింది. క్యారేజ్ని టేబుల్ మీద పెట్టింది. మీరు ఉదయం ఏమీ తినకుండా వచ్చారని భోజనం తీసుకువచ్చానండి. కానీ మీరిక్కడ ఒక మనిషి ప్రాణాలు తీసేంత కోపంలో ఉన్నారని నాకు తెలియదు. అంచెలు నెమ్మదిగా, కానీ అందులో ఒక సున్నితమైన మందలింపు ఉండేలా ఉంది. సూర్య వెంటనే ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు అపార్థం చేసుకోకు శ్రావణి, వీడు మన కంపెనీని మోసం చేశాడు. మన టెండర్ సీక్రెట్స్ మన శత్రువుకు అమ్మేశాడు. అందుకే వాడి మీద యాక్షన్ తీసుకున్నాను అని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. శ్రావణ్ నెమ్మదిగా తిరిగి కింద మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్న 50 ఏళ్ల రంగయ్య గారి వైపు చూసింది. ఆ వయసులో ఒక పెద్ద ఆయన ఆ నేల మీద పడి ఏడుస్తూ ఉంటే ఆమె సున్నితమైన మనసు చలించిపోయింది. ఆమె వెంటనే ముందుకు వెళ్ళి, అదేంటండి పెద్దవాళ్ళు, మీరలా కింద కూర్చోకూడదు, ముందు పైకి లేవండి అంటూ ఆయన భుజం పట్టుకుని పైకి లేపింది. శ్రావణి అలా చేయగానే సూర్య కోపం వచ్చిన తన భార్య సంస్కారానికి అడ్డు చెప్పలేక సైలెంట్గా నిలబడిపోయారు. శ్రావణి రంగయ్య గారి కళ్ళలోకి చూస్తూ, అయ్యా, నా భర్త ఎప్పుడు న్యాయం వైపు ఉంటాడు. ఆయనకు కోపం తప్పు మీద వస్తుంది కానీ మనుషుల మీద కాదు. మీరు 30 ఏళ్ళుగా ఈ కంపెనీని నమ్ముకొని ఉన్నారని ఆయనకు మీ మీద ఎంత గౌరవం. నిజం చెప్పండి, మీరు ఎందుకు ఆ టెండర్ ఫైల్ లీక్ చేశారు? డబ్బు ఆశ లేక ఇంకేదైనా బలవంతమా? దయచేసి దాచకుండా చెప్పండి. నా భర్త మిమ్మల్ని ఏమి చేయరు, ఇది నా మాట అనేంత నమ్మకంగా ఆప్యాయంగా అడిగింది. ఒక కంపెనీ యజమాని భార్య తనను ఒక తండ్రి స్థానంలో నిలబెట్టి అంత ఆప్యాయంగా అడిగేసరికి రంగయ్య గారి గుండె పగిలిపోయింది. ఆయన 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. అమ్మా, తల్లి, నేను ద్రోహిని కాదమ్మా. 30 ఏళ్ళుగా నేను తీసుకున్న ప్రతి రూపాయికి నేను నిజాయితీగా పనిచేశాను. కానీ వారం రోజుల క్రితం నా 10 ఏళ్ల మనవరాలికి హార్ట్లో పెద్ద హోల్ ఉందని డాక్టర్లు చెప్పారు. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని అన్నారు. ఆపరేషన్కి 20 లక్షలు అవుతుందని చెప్పారు. నా దగ్గర అంత డబ్బు లేదు. సూర్యబాబు గారిని అడుగుదామని వచ్చాను, కానీ ఆయన ఆ రోజు వేరే ఊర్లో మీటింగ్లో ఉన్నారు. నా మనవరాలి పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ సమయంలో మన కాంపిటీటర్ కంపెనీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నేను ఆసుపత్రికి వెళ్తున్న దారిలో నన్ను ఆపి నా మనవరాలి ఆపరేషన్కి వాళ్ళు డబ్బు ఇస్తారని, దానికి బదులు
ఆ ఒక్క టెండర్ ఫైల్ 2 నిమిషాల్లో వాళ్ళ చేతికిస్తే సరిపోతుందని అన్నారు. నేను వద్దన్నాను, కానీ వాళ్ళు నన్ను బెదిరించారు. నేను ఫైల్ ఇవ్వకపోతే నా మనవరాలికి డాక్టర్లు ఆపరేషన్ చేయకుండా వాళ్ళు ఆపేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. నా కళ్ళ ముందు నా మనవరాలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక తాతగా నా కళ్ళు మూసుకుపోయాయమ్మా. కంపెనీ నష్టం కంటే నా మనవరాలి ప్రాణం నాకు ముఖ్యమనిపించింది. వాళ్ళ చేతికి ఆ ఫైల్ ఇచ్చేశాను. నేను చేసింది ముమ్మాటికి ద్రోహమే. నన్ను జైల్లో పెట్టించండి, కానీ నా మనవరాలి ఆపరేషన్ అయ్యే వరకు దయచేసి నా కుటుంబాన్ని రోడ్డున పడేయకండి బాబు అని 2 చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా విలపించారు రంగయ్య. ఆ మాటలు వినగానే క్యాబిన్లో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. ప్రకాష్ తల దించుకున్నాడు. సూర్య ముఖంలో అప్పటిదాకా ఉన్న కోపం, ఆవేశం అన్నీ గాలికి కొట్టుకుపోయాయి. ఒక తాత ఆవేదన, ఒక బిడ్డ ప్రాణం కోసం చేసిన తప్పును తనింతసేపు నమ్మకద్రోహంగా చూశానా అన్న అపరాధ భావం సూర్యను తొలిచేసింది. శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి సూర్య కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో ఎలాంటి నింద లేదు, కానీ తన భర్త సరైన నిర్ణయం తీసుకోవాలన్న ఒక మూగ అభ్యర్థన ఉంది. సూర్య గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తన కళ్ళకు ఉన్న కసిని చెరిపేసుకుని రంగయ్య దగ్గరకు నడిచాడు. సూర్య వస్తూ ఉంటే రంగయ్య భయంతో వెనక్కి తగ్గాడు. కానీ సూర్య ఆయన 2 చేతులను పట్టుకున్నాడు. రంగయ్య, నీ మనవరాలికి అంత పెద్ద కష్టం వస్తే ఒక్క మాట నాకు ఫోన్ చేసి చెప్పలేకపోయావా? నన్ను కేవలం ఒక బాస్గా మాత్రమే చూసావా? ఒక కొడుగ్గా ఎందుకు చూడలేకపోయావు? నా కళ్ళ ముందు ఎంతోమంది పేదవాళ్లకు వైద్యం చేయిస్తున్న ఈ సూర్యకి 30 ఏళ్ళుగా నమ్ముకున్న నీ మనవరాలికి వైద్యం చేయించే స్తోమత లేదా అని ఎంతో ఆదరతో బాధగా అడిగాడు సూర్య. రంగయ్య ఏడుస్తూ, మీరు ఊళ్ళో లేరు బాబు, పైగా మీ కోపం ఎక్కువ కదా, ఏమంటారు అని భయపడ్డాను అని అన్నాడు. సూర్య ప్రకాష్ వైపు తిరిగి, ప్రకాష్, ఇప్పుడే అపోలో హాస్పిటల్ ఎండికి ఫోన్ చేయి. రంగయ్య గారి మనవరాలికి బెస్ట్ డాక్టర్స్తో ఆపరేషన్ జరగాలి. దానికయ్యే ప్రతి రూపాయి ఖర్చు నా పర్సనల్ అకౌంట్ నుంచి వెళ్ళాలి. పాప పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చేదాకా అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని ఆదేశించాడు. ప్రకాష్ కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. అలాగే సూర్యగారు, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను అని బయటకు వెళ్ళాడు. రంగయ్య గారు సూర్య కాళ్ళ మీద పడబోయాడు. సూర్య ఆయన్ని ఆపి, పెద్దవాళ్ళు నా కాళ్ళ మీద పడకూడదు రంగయ్య, నువ్వు చేసింది తప్పే, కానీ ఆ తప్పు ఒక ప్రాణం కాపాడడం కోసం చేశావు కాబట్టి దానికి శిక్ష ఉండదు. ఈ 5 కోట్ల నష్టం నా లెక్కల పుస్తకంలో చిన్నదే, కానీ మనవరాలి ప్రాణం ముందు చాలా తక్కువ. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఆసుపత్రిలో ఉండు, మీ మనవరాలికి ఏమీ కాదు అని ఎంతో ప్రేమగా చెప్పి పంపించాడు. రంగయ్య గారు శ్రావణికి 2 చేతులెత్తి దండం పెట్టి కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆవేశానికి అడ్డుకట్ట, ప్రేమకు పట్టాభిషేకం. క్యాబిన్లో సూర్య, శ్రావణి ఇద్దరే ఉన్నారు. సూర్య నెమ్మదిగా వెళ్ళి కుర్చీలో కూర్చుని 2 చేతులతో తల పట్టుకుని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒకవేళ శ్రావణి రాకపోయి ఉంటే కోపంలో ఒక కుటుంబం ఉసురు పోసుకునేవాణ్ణి కదా అన్న ఆలోచన అతన్ని కలవరపెట్టింది. శ్రావణ్ నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన పక్కన నిలబడి ఆయన తల మీద ఎంతో ఆప్యాయంగా చేయి వేసి నిమిరింది. ఏంటి అలా బాధపడుతున్నారు? మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు కదా అంది మృదువుగా. సూర్య ఆమె నడుము చుట్టూ తన చేతులను వేసి ఆమెను తన గుండెల మీదుగా ఆనించుకున్నాడు. శ్రావణి, ఈరోజు నువ్వు రాకపోయి ఉంటే ఈ రౌడీ మొగుడు ఆవేశంలో ఒక పెద్ద తప్పు చేసేవాడు. నేను కేవలం వాడి తప్పును మాత్రమే చూశాను, కానీ ఆ తప్పు వెనక ఉన్న వాడి ఆవేదనను చూడలేకపోయాను. ఈ ఆఫీస్లో ఈ చైర్లో కూర్చుంటే నాకు పవర్, ఈ లెక్కలు తప్ప ఇంకేం కనిపించవు. కానీ నువ్వు వచ్చి నీ ఒక్క మాటతో ఆ తండ్రి ఆవేదనను బయటకు తీసావు. నా కోపానికి నువ్వు ఒక అడ్డుకట్ల నిలబడ్డావు. ఒకప్పుడు అమ్మాయిలంటే డ్రామాలు, కన్నీళ్లు అనుకునేవాడిని, కానీ ఒక ఆడపిల్ల మనసులో ఇంతటి సహనం, ఇంతటి వివేకం ఉంటాయని నువ్వు నాకు నేర్పావు. నువ్వు కేవలం నా ఇంటికి మహాలక్ష్మి మాత్రమే కాదు, ఈ సూర్య మనసాక్షివి కూడా అని ఎంతో ఉద్వేగంగా కృతజ్ఞతగా చెప్పాడు సూర్య. ఆ మాటలకు శ్రావణి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. తన భర్త తనను ఇంతలా గౌరవిస్తున్నాడన్న విషయం
ఆమె కొండంత బలాన్నిచ్చింది. అందుకే మీరు ఇలా కోపడుతూ ఉంటే అప్పుడప్పుడు నేను వచ్చి కంట్రోల్ చేస్తూ ఉంటానులే అని నవ్వుతూ కన్నీళ్ళు తుడుచుకుంది శ్రావణి. సూర్య ఆమె కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ, అలాగే మేడం గారు, మీ మాటే ఈ సూర్యకి శాసనం. ఇంతకి నాకు భోజనం తీసుకువచ్చావా, లేక కేవలం నా క్లాస్ పీకడానికి వచ్చావా? నాకు ఆకలితో కడుపు కాలిపోతుంది అని చిన్నపిల్లాలా అడిగాడు. శ్రావణ్ నవ్వుతూ టేబుల్ మీద ఉన్న క్యారేజ్ తెరిచింది. ఆ క్యాబిన్ అంతా గోంగూర పచ్చడి సువాసన వ్యాపించింది. సూర్య కుర్చీలోనే కూర్చుని ఉండగా శ్రావణి స్వయంగా తన చేతులతో అన్నం కలిపి అతనికి ముద్దలు చేసి తినిపించడం మొదలుపెట్టింది. సూర్య భోజనం చేస్తూ ఆ మందమైన ముఖాన్ని ప్రేమను చూసి పరవశించిపోతున్నాడు. ఎప్పుడూ టెన్షన్తో, శత్రువుల ఆలోచనలతో, బిజినెస్ గొడవలతో నిండి ఉండే ఆ క్యాబిన్లో తొలిసారిగా అంతులేని ప్రశాంతత, స్వచ్ఛమైన ప్రేమ చోటు చేసుకున్నాయి. సూర్య శ్రావణికి కూడా ఒక ముద్ద తినిపించాడు. ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత ఆ గదిని ఒక స్వర్గంలో మార్చేసింది. కాలం ఎంత వేగంగా గడిచిపోయింది. పెళ్ళై 6 నెలలు పూర్తయింది. విజయవాడ నగరంలో సూర్య పేరు చెబితే ఇప్పుడు కేవలం భయమే కాదు, అపారమైన గౌరవం కూడా వినిపిస్తుంది. రౌడీ మొగుడుగా పిలువబడే సూర్యలో ఇప్పుడు ఒక గొప్ప పరిపక్వత వచ్చింది. కోపం స్థానంలో ఆలోచన, ఆవేశం స్థానంలో అర్థం చేసుకునే గుణం పెరిగాయి. శ్రావణ్ రాకతో సూర్య జీవితం సంపూర్ణమైంది. మరోవైపు ఒక చిన్న శబ్దానికి భయపడిపోయి పారిపోయే శ్రావణి సూర్య ఇచ్చిన ధైర్యంతో ఇప్పుడు 100 మంది పనివాళ్లను, కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఎంతో బాధగా నడిపించి ఒక దృఢమైన మహారాణిగా మారింది. రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ గారు తమ కోడల్ని చూసి, కొడుకుని చూసి ఎంతో గర్వంగా, ప్రశాంతంగా తమ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. శ్రావణి తండ్రి విశ్వనాథం గారు కూడా తన కూతురు ఇంతటి పరువు గల ఇంటి కోడలుగా వెళ్ళి సురక్షితంగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నారు. ఆ రోజు రాత్రి చందమామ ఆకాశంలో ఎంతో ప్రశాంతంగా వెలుగుతున్నాడు. రామచంద్రరావు గారి భవనంలో పై అంతస్తులో ఉన్న బాల్కాన్లో సూర్య శ్రావణి నిలబడి ఉన్నారు. చల్లటి గాలికి శ్రావణి చుట్టూ ఎగురుతూ ఉంటే సూర్య వెనక నుంచి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. శ్రావణి సూర్య గుండెల మీద ప్రశాంతంగా వాలిపోయింది. శ్రావణి అని నెమ్మదిగా పిలిచాడు సూర్య. చెప్పండి అంది శ్రావణి కళ్ళు మూసుకొని ఆ వెన్నెలను, ఆయన స్పర్శను ఆస్వాదిస్తూ. గుళ్ళో నిన్ను మొదటిసారి చూసినప్పుడు, నా గర్జన విని నువ్వు భయంతో వణికిపోయినప్పుడు నేను అనుకున్నాను, ఈ మంచి బొమ్మ ఎప్పటికీ నా రౌడీజాన్ని తట్టుకోలేదేమో అని. నేను ఎలాగైనా మార్చాలి అని అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఈ 6 నెలల కాలంలో నువ్వు మారటం కాదు, నన్ను పూర్తిగా మార్చేశావు. నా కోపాన్ని నీ ప్రేమతో జయించావు. నా గర్వాన్ని నీ సున్నితత్వంతో అణిచావు. ఒక మగాడి నిజమైన బలం అతని కండల్లోనూ అతని గొంతులోనే ఉండదు, తన భార్యను సురక్షితంగా, సంతోషంగా ఉంచడంలోనే ఉంటుందని నువ్వు నాకు నేర్పావు అనేంత ప్రేమగా, ఆర్ద్రతగా తన మనసులోని మాటని చెప్పాడు సూర్య. శ్రావణ్ నెమ్మదిగా వెనక్కి తిరిగి సూర్య కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో ఇప్పుడు ఏ భయము లేదు, ఏ బెరుకు లేదు, కేవలం అనంతమైన ప్రేమ, ఆరాధన మాత్రమే ఉన్నాయి. ఆమె 2 చేతులతో సూర్యముఖాన్ని పట్టుకుంది. నేను మిమ్మల్ని మార్చలేదండి, ఆ పనసకాయ పైన ఉన్న ముళ్ళను మాత్రమే తీశాను. లోపల ఉన్న ఆ తీయని మనసు, ఎవరికి అన్యాయం జరగకూడదన్న మీ ఆరాటం మొదటి నుంచి మీలోనే ఉన్నాయి. అందుకే కదా ఆ రోజు గుళ్ళో నేను భయపడినా, నా మనసు మాత్రం మీ వైపే లాగింది. ఆ ప్రపంచానికి మీరెప్పటికీ ఆ పవర్ఫుల్ సూర్యగారి కావచ్చు, కానీ నాకు మాత్రం ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకునే నా రౌడీ మొగుడే అని చిలిపిగా నవ్వుతూ ఎంత హుందాగా ఆయన గుండెల మీద తలవాల్చింది శ్రావణి. సూర్య నుదుటి మీద ఎంతో అపురూపంగా ముద్దు పెట్టాడు. అవును శ్రావణి, ఇక ఈ రౌడీ మొగుడు జీవితాంతం నీ ప్రేమకు, నీ సున్నితత్వానికి మాత్రమే బానిస అని మాటిచ్చాడు. నిప్పుకి మంచుకి మధ్య జరిగిన ఈ అందమైన ప్రయాణంలో భయం ఓడిపోయింది, అహంకారం తలవంచింది, ఆవేశం శాంతించింది. చివరిగా మిగిలింది, జయించింది కేవలం ఒక స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. వారిద్దరు అన్యోన్య దాంపత్యంలో ఆ భవనం, ఆ సామ్రాజ్యం ఎప్పటికీ ఆనందంగా, పచ్చగా వర్ధిల్లుతూనే ఉంటాయి.
ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.